సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి జన్మగురుని యొక్క దోషము ప్రబల అధికంగా ఉన్నది. వ్యయస్థానమందు ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి వల్ల పాపార్గళం ఏర్పడింది. ద్వాదశ స్థానముల యందు రవి కుజుల యొక్క స్థితిగతుల వల్ల ఏమవుతుంది అంటే, కొంత స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. మరి ముఖ్యంగా మీరు సంపాదించేటువంటి ధనం ఏదైతే ఉన్నదో అది మీకు ఉపయోగపడకుండా ఏదైనా అన్యత్ర ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్, కార్యక్రమాలు ఇటువంటివి చేయడం ద్వారా ధనాన్ని ఖర్చు పెడితే, మరి ముఖ్యంగా అప్పు తెచ్చి కూడా కొంత ధనాన్ని ఖర్చు పెడితే, కొన్ని సందర్భాల్లో మీరు సంపాదించుకున్నటువంటి ధనం పరుల పాలు అవుతూ ఉంటుంది. ఇలా ఎంత కష్టపడినా కూడా ఒక్క రూపాయి కూడా మిగలకుండా వచ్చినటువంటి ధనం వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది మిథున రాశి వారికి. ఈ విషయం పట్ల ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. గతంలో మనం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక వ్యవస్థని అంచనా వేసుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు, కొనుగోళ్లు, అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పడినటువంటి ఫలితమే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల అనుభవిస్తున్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనగా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఉండేటువంటి చికాకులు కొంత తగ్గుముఖం పట్టడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. దశమ కేంద్రమందు శనేశ్వరుడు, రాహువు, అలాగే శుక్రుని యొక్క సంచారము ఎప్పటికప్పుడు ఉద్యోగాన్ని మానివేద్దామనేటువంటి ఆలోచనలతోటి ముందుకు సాగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ ఆలోచన బుర్రలోకి రానివ్వకూడదు. ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉద్యోగ మార్పుకి సైతం మిథున రాశి వారికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఒకవేళ అన్యత్ర ఉద్యోగాన్ని మార్చవలసి వచ్చినప్పుడు ఇంకొక ఉద్యోగం చేతిలో ఉంటేనే కానీ ఇది వదలకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకో ఉద్యోగం చేతిలో ఉన్నప్పుడే దీన్ని వదలాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే విదేశాల్లో నివసిస్తూ ఉన్నారో, అక్కడ వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత జాప్యం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అనగా ఉద్యోగం రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా బంధువుల వల్ల ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, లేదా కొన్ని సందర్భాల్లో గతంలో ఇచ్చినటువంటి మాట మీద నిలబడడానికి కూడా బంధువులకి ధన సహాయం చేసేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే వ్యయస్థానమందు బుధుడు బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. సరైనటువంటి సమయానికి సరైన నిర్ణయం తీసుకోనివ్వకుండా వచ్చినటువంటి అవకాశాలను సైతం కొన్ని సందర్భాల్లో జారవిడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి, బద్ధకాన్ని వదిలిపెట్టాలి. పనులు వాయిదా వేసుకోకుండా ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఈ వారంలో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ రాశివారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.